నా హృదయం గ్రౌండ్లో పడిపోయింది, దొరికిన వాళ్ళు తెచ్చివ్వండి. ఎక్సలెంట్. ఎవడు రాశాడు కానీ చాలా బాగా రాశాడు రా. నైస్, వెరీ నైస్. కానీ ఇలా బోర్డుల మీద గోడల మీద రాసేవాడికి కాలర్ పైకెత్తి ఎస్ రాసింది నేనే అని చెప్పగలిగేంత ధైర్యం ఉంటేనే రాయాలి. ఓకే సార్, నేనే సార్ రాసింది. యా, ఎక్స్పెక్ట్ చేశాను రా. నువ్వే ఏంటావు రే. రాసావు బాగానే ఉంది, కానీ నువ్వు ఎవరి గురించి అయితే రాసావో వాళ్ళు నేను పిరికివాడిగా ట్రీట్ చేస్తారు. డైరెక్ట్గా చెప్పేచ్చు కదా, ఎందుకు ఇలా గోళ్ళ మీద బోర్డుల మీద పిచ్చి పిచ్చిగా రాస్తాడని అనుకుంటారు. రే, నీకు నిజంగా ధైర్యం ఉంటే అమ్మాయి ఇక్కడే ఉంటే ఇప్పుడే డైరెక్ట్గా చెప్పేసేయి. ఎరా, భయపడుతున్నావు కదా? ప్రపంచంలో తప్పు చేసిన వాళ్ళే భయపడతారు. నీకు ఎక్కడో తప్పు చేస్తున్నానని భయం వేస్తుంది కదా? ఏంటి సార్ అన్ని మీరే డిసైడ్ చేస్తున్నారు? నేను చెప్పాను భయపడుతున్నా అని. మీరే చెప్పారు కదా సార్ లైఫ్ని డిఫరెంట్ యాంగిల్లో చూడమని. నేను డిఫరెంట్గానే నా ఇష్టం వచ్చినప్పుడు చెప్తాను. Wow. Sit down, sit down. This is teenage. 13 to 19. And this one is young age. 20 to 30. Energetic. And this one is middle age. 30 plus. ఇక్కడ ఈ టీనేజ్లో ఏదైనా చేసేయగలం, ఏవైనా సాధించగలం. ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అనిపిస్తుంది. అన్నీ మాయ కరెక్ట్, గాడిద గుడ్డు ఎవడాడు అనిపిస్తుంది. అని ఏం తెలీదు. ఇక్కడికి వచ్చేసరికి ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి, మన వాళ్ళ గురించి ఆలోచించాలి అనిపిస్తుంది. ఇక్కడ ఏదొస్తే అదే చేయాలి. కాంప్రమైజ్. ఇదే అమ్మాయిల అబ్బాయిల విషయానికి వచ్చేసరికి ఈ టీనేజ్లో ఇక్కడ ఒక హృతిక్ రోషన్ దొరికినా, అక్కడ ఒక ఐశ్వర్య రాయ్ దొరికినా ఇంకా బాగుండాలనిపిస్తుంది. అదే ఇక్కడ ఒక అమ్మాయి కావాలి, మనసు మంచిదైతే చాలనిపిస్తుంది. అదే ఇక్కడ ఎవరితో వస్తే దాన్నే చేసుకోవాలి, ఎవడొస్తే ఆడనే చేసుకోవాలి. I already told you, compromise. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా టీనేజ్ వెరీ ఇంపార్టెంట్. టీనేజ్ ఒక వరం, ఎంజాయ్ చేయండి, హ్యావ్ అ బ్లాస్ట్. కానీ ఆలోచించండి, మనం చేసేది తప్ప రైటా? అసలు మంది లవ్వా అట్రాక్షన్? 1కి 2 సార్లు, 1కి 10 సార్లు. జస్ట్ టెస్ట్ యువర్సెల్ఫ్. ఎందుకంటే ఆకర్షణలో అన్ని ఊహలే ఉంటాయి, పగటి కలలు. దేనికి గ్యారంటీ ఇవ్వలేం. నాకు తెలిసినంత వరకు ఈ అట్రాక్షన్ తో కూడిన లవ్ 99% ఫెయిల్యూర్స్. ఎక్కడో సమ్వేర్ 1% సక్సెస్ అయితే ఉండొచ్చు. ఆ 1% నేనే. రే బాలుగా, నిన్న క్లాస్లోని నువ్వు ఎక్కడ చెప్పేస్తావు అని మీరు తెగ టెన్షన్ పడిపోయాడు రా. నేను అలాగే అబ్జర్వ్ చేశాను రా, డౌట్ లేదురా నీకు పడిపోయింది అది. రే నీకెలా తెలుసురా పడిపోయిందని? లవ్లో పడితే అంతేనా, కలర్ వచ్చేస్తారంట. వచ్చినప్పటికి ఇప్పటికే అమ్మాయిలో తేడా చూసావు నువ్వు. మరి ఇటు రాలేదేంటి? ఇటు ఆల్రెడీ కలరా. మనకు తెలుసా అది మనకు పడిపోయిందని? అందుకే రేపు లవ్ లెటర్ ఇచ్చేస్తున్నాను కదా. ఏంటి లెటరా? నువ్వు ఇచ్చేస్తావురా? నువ్వు వెళ్ళి అమ్మాయి చేతిలో లెటర్ పెడతావు, అదేమో డైరెక్ట్గా ప్రిన్సిపల్ చేతిలో పెట్టింది. ఆయనేమో మీ నాన్న పిలిచి నీ చేతిలో టీసీ పెట్టి దిక్కులు చూడకుండా అవతల పొమ్మంటాడు. షర్ట్ ఇచ్చిందా ఇది ఇస్తానికి? నేను లవ్ చేస్తున్నా నీకు. ప్రపంచంలో ఇంత దరిద్రంగా లవ్ లెటర్ రాస్తారని రాసేంతవరకు నాకే తెలియలేదు. చదివిన తర్వాత నీకే తెలుస్తుంది. అయినా ఒక లవ్ లెటర్తోనే లవ్ పుట్టేస్తుందా? ఒకవేళ పుట్టేస్తుంది అనుకుంటే ఇక్కడితోనే ఆపేస్తున్నాను. పుట్టదనుకుంటే ఏం చేయాలో నువ్వే వచ్చి చెప్పు. రాత్రి 8 గంటల కల్లా టెరెస్ మీద నీ గురించే వెయిట్ చేస్తుంటాను. నిన్ను లవ్ చేస్తున్న నేను.
అదేంటే మా నాన్నగారు చెప్పారు మనం చదువుకునేటప్పుడు బోల్డ్ అని చెడు ఆలోచన వస్తాయంట కదా, అప్పుడు దీన్ని టప్ మని కొట్టుకుని చురుక్కుమని వాటి నుంచి డైవర్ట్ అయ్యి మళ్ళీ బోల్డ్ అంత కాన్సన్ట్రేషన్ పెరుగుతుందంట. Girls, what are you doing? No bata kaninga. ఏంటి టైం? కొంచెం తాగవా? నేను ఆల్రెడీ తాగేశాను. పర్వాలేదు ప్లీజ్ కొంచెం తాగవే. బాబాయ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు చెప్పాడు. వాడి సీక్రెట్ ఆఫ్ సక్సెస్ వాటర్ ఎక్కువ తాగడమేనంట. రియల్లీ? రియల్లీ? థ్యాంక్ యూ. Stop. Where are going? Always water. No chadu matter. Go. ఇది బాటిల్ స్కీమేనా? ఎందుకు పిలిచా? మరి ఎందుకు వచ్చావు? అదే ఎందుకు పిలిచావో అడుగుదామని. అదేంటి నువ్వు లవ్ లెటర్ చదివే కదా వచ్చావు? అదంతా కాదు. అసలు ఇది లవ్వా అట్రాక్షనా? అదంతా మనకు తెలియదు, కానీ నువ్వు నాకు కావాలంతే. అయినా లవ్ అంటే ఏంటి, అట్రాక్షన్ అంటే ఏంటి? నీకు తెలీదా? నాకు తెలుసు. లెక్చరర్ చెప్పిన తర్వాత ఎంక్వైరీ చేసి మరీ కనుక్కున్నాను. లవ్ అంటే ఎప్పటికీ మర్చిపోరంట, అట్రాక్షన్ అంటే తొందరగా మర్చిపోతారంట. అలాగా? అయితే 7th క్లాస్లో జానవి ఇంకా గుర్తుంది, లవ్వేనా? ఏ కాదు 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 కాదు, నేనేదో బుక్లో చదివాను అంతే. మరేంటైతే? అయితే పని చేద్దామా? మనకి ఎల్లుండి నుంచి 5 days హాలిడేస్ కదా. ఇంటి దగ్గర డైలీ నీకు నేను ఎన్నిసార్లు గుర్తుకొస్తున్నానో నువ్వు నోట్ చేయి, నాకు నువ్వు ఎన్నిసార్లు గుర్తుకొస్తున్నావో నేను నోట్ చేస్తాను. ఏంటి ఇది కూడా బుక్ లో చదివావా? సరేనా? ఓయ్ ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా. వెళ్ళాలి కదా.